సిదిరి అప్పలరాజు చేసిన నేరం ఏంటి? ప్రధాన ప్రతిపక్షంలో ఉండటమా లేదా మీరు చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలని ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేస్తున్నారని కక్షతో చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 100 యాక్సిడెంట్లు అవుతున్నాయని, చట్ట ప్రకారం వారిని అరెస్ట్ చేసి పోలీసులు 41 నోటీసులతో విడుదల చేస్తారని తెలిపారు. కానీ వైసీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అని అప్పలరాజు కొడుకుకే చేశాడని, అతనిపై హత్యా నేరం మోపి తండ్రిని కూడా ముద్దాయిని చేసి హింసించే పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యుల ఇది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రిగా డాక్టర్ సిదిరి అప్పలరాజు గారిని తన కుమారుడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేశాడని, ఆ నేరం పైన ఈరోజు అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులు ఏర్పాట్లు చేసి అరెస్ట్ చేశారన్నటువంటి సమాచారం ఉంది. డాక్టర్ అప్పలరాజు గారు చేసిన నేరం ఏంటి? ప్రధానమైనటువంటి ప్రతిపక్షంలో అతను ఉండడమేనా? లేదు గడిచిన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడమా? లేదు మీరు చేస్తున్నటువంటి అడ్డగోలు వ్యవహారాల్ని ప్రజాస్వామ్యంలో తనకున్నటువంటి అవకాశాల మేరకు ప్రజలకు తెలియజేసి చైతన్యవంతుల్ని చేసేటువంటి కక్షతో మీరు చేస్తున్నారు.